వచ్చారేటి ఏ చంపేస్తాడేటది ఏమైందండి కాదు ఏమైంది చెప్తా ఏమైంది మన మీద అభిమానంతో నీ ఊరోళ్ళు కొన్ని బుర్రకని పెట్టారు కొట్టుకోవడానికి రాలేదు ఇక్కడ జ్ఞానం ఉంది అసలు ఏం చేశాడు ఇప్పుడు ఏదో చేశాడు ప్రాబ్లం అయిపోయి మాట్లాడుతున్నాలే వదిలేసాడు ఏం చేశాడండి ఏం చేశాడు తోసాను అది ఉందా పక్కనే ఉన్నాడు ఎలా ఉన్నాడు బాక్స్ ఉన్నాడు తొక్కలాగా ఆడి మీద మాట నా మీద పడతాడు అడిచి అది సంగతి ఆయన బాధ అంతా ఏంటనుకున్నాం ఆయన మీద పడ్డాడని కాదు వీడి మీద పడలేదు అందరికల్లో వీడి మీద దిష్టిలో లేస్తుందమ్మా పెద్ద గుమ్మడి తెచ్చాను ఎత్తి చూడ ఎక్కడ పడితే అక్కడ చేసుకొని ఎంత పని చేశాడమ్మా నువ్వు తోసావా నేను తోసాను అది పడ్డానా పడ్డావు వీడు ఏం చేస్తాను ఎవడాడు నీకు ఎంత ముక్కలు నీకేం పోయే కలవరా నా మీదకి ఎగిరేస్తున్నావు అమ్మా నాకు భయం వేసింది అనుకో ఎదురుండి వాడు ఆడవారు మగవారు చూడడం ఎవరుంటారని దిక్కేస్తాను బాబు ఇది ఈ అలవాటు మంచిది కాదు తప్పించుకో ఎంత పని చేశాడు పడ్డం లేదు పడ్డావో లేదో కాలం గుర్తు అడిగేస్తాడు ఏం గుర్తు కాలం గుర్తు తాళం గుర్తా తాళం గుర్తు అక్కడ ఎందుకు ఉంటుంది ఎక్కడ ఉంటుంది బ్యాగ్లో ఉంటుంది తాళం గుర్తుందా ఆ ఎన్ని తాళాలా 3 తాళాలు అంటే చిన్న గుర్తు చిన్నదే నాదెంత గుర్తు పెద్ద గుర్తేనది తెలియగలుగుతాను మీ వీధిలో ఉన్న కప్పలన్నిటికీ నువ్వు వేసేస్తున్నావు తాళాలు అన్న అక్కర్లేదు మా ఇంటి తాళాలు చాలు మీరు తాళాలు అన్నీ ఉన్నాయా డబ్బుల ఫ్లోర్ ఏం తాళాలు ఉన్నాయి చెప్పు ఇంటి తాళాలు ఉన్నాయా ఇంటి తాళాలు బైక్ తాళాలు ఉన్నాయా బైక్ తాళాలు కారు తాళాలు ఉన్నాయా 2 ఉన్నాయి కారు తాళాలు ఉన్నాయా అసలేం తాళం దానికే ఉందమ్మా అసలు తాళం ఏంటమ్మా ఎంత పొడుగు ఉంటుంది అంత పొడుగు అంత పొడుగుంది ఏంట బీరువా తాళం నోరు మూసుకో బీరువా తాళం అంత పొడుగు ఎందుకుంటారు అంత ఉంటుంది అది చిన్నదే ఉంటుంది మీ బీరువా ఉందైతే దాని తాళం ఎంత ఉంటుంది చిన్నదే అందుకే అంత ఉడబికెత్తాను బీరువా నీ బీరువా తాళం మా బీరువా అయితే అంత పొడుగు ఉంటుంది పొడుగు ఎందుకుంటుందా పాత బీరువా అమ్మా పాత బీరువా అంటే చెక్క బీరువా ఓ చెక్క బీరువా దాని తాళం అయితే పెద్దదే లక్ష్మి మా బీరువా తాళం అయితే ఇలాగెక్కి 3 సార్లు తప్ప తెలిసిన 3 సార్లు తిప్పాలా నీ బీరువా ఎక్కడ ఉంది ఇంట్లో ఉంది నువ్వు తాళం ఎక్కడ తిప్పుతున్నా ఇవన్నీ కలిపి నాటకాలు ఆడేవనుకో ఈ మేడ అక్కడ తిప్పేస్తాను ఎక్కడ పడితే అక్కడ తిప్పేవంటే పొరపాట్లు అటు పని చూసుకో పొరపాటు జరిగింది అవన్నీ కలిపి గుర్తు చేశాను చేసి బ్యాగ్ లో పెడదాం అనుకోండి నేను మరి పెట్టవలసింది కదా ఈ బుగ్గల కూడా మంచి ఏం చేస్తాడు దాచేస్తాడా దాచుకొని ఏం చేసుకుంటాడు అడు ఏం చేసుకుంటాడా బేరం ఆడతాడు దేనికి 3 అవసరం మందికి ఈ కంటి తాగుబోతులా కనిపిస్తున్నాడే తాగుబోతులా కనిపిస్తున్నాడా ఆ వాసనే పడదు నమస్కారం గుండానే తెస్తున్నావు వచ్చేసింది ఆ వాసనే పడదురా అడిగ వాసన పడదమ్మా ముక్కు ముక్కు పులి పడు తాగేస్తాడా అలాంటి పనులు చేస్తాను అందుకని బ్యాగ్ పెట్ట మానేశాను మరి ఏం చేస్తావు జేబులో పెడదాం అనుకున్నాం ఇప్పుడు మీతోటి మీరు చెల్లితో డాన్స్ చేస్తుంటారా చేస్తావు కదా కొడుకు చూసుకోవాలా అందుకని సింపుల్ ఏం చేస్తావు మమతాడు ఉందా మమతాడు ఇక్కడ కట్టాను ఇక్కడ కాలబడ్డా బరువు నాగేస్తుంది ఇంకా అన్నయ్య నువ్వు చూసుకోక్కడ లేదు నడుతుంది తెలిసిపోతాయి నీ తాళం గుర్తుకు ఒక నమస్కారం నీ తాళం గుర్తుకు ఒక నమస్కారం తాళం గుర్తు ఎక్కడ నవసాగా పెడతాను నువ్వు అంటే నేను తీసుకు తాళం గుర్తు ఎత్తుకో పాటలకు వచ్చాడు పాట అన్ని తప్పులే పాడుకో తప్పు పడినా కాదా మరి తప్పడినా తప్పే తప్ప కాదు అట్టు నేను చెప్తే ఇది అర్థం అవదు
నేను చెప్తాను అర్థం ఎందుకు అర్థం అవుద్దు అది అసలు మనిషి అయితే కదా అర్థం అవడం మా అక్క ఏమంది అట్టట అట్టాను అట్టు కాదు పప్ప కానీ ఎప్ప అడుగు ఒరే కప్ప అది అట్టు పప్ప అట్టు కొడితే దవడపడు రాడిపోతుంది దేనికి ఒరే నాయన అట్టన్నా పప్పన్నా ఒకటే మనం వేదిక మీద ఉన్నప్పుడు అసభ్యంగా మాట్లాడుకోవచ్చు అట్టన్న పప్పన్న ఒకటే పరాలు తగిలి గుర్తుకొస్తుంది అట్టన్న పప్పన్న ఒకటి కాదు అట్టంటే వేరు పప్పంటే వేరు అట్టంటే వేరు పప్పంటే వేరు ఇంకా నూనెలో వేసింది అట్టంట ఎలాగెలాగా నూనెలో వేసింది అట్టంట పేడ మీద కాల్చింది పప్పు అంట పేరు పెట్టా గాని అట్టు అట్టే పప్పు పప్పే అదే ఏంటో తేడా అట్టు పలసగా ఉంటది పప్ప దలసగా ఉంటుంది అట్టు పలసగా ఉంటుంది పప్ప నీకు చాలా విషయాలు తెలుసు కదా అందుకనే ఉద్యోగం ఊరికి తిరుగుతాను ఇది బాగానే చెప్పావు ఇంకోటి ఏదో అన్నావు కదా ఏమన్నా అదే పప్ప మీద పప్పు ఏదో అన్నావు అది తెలియదా ఏం పిల్ల నువ్వు ఆడుతున్నా లేదా ఏముందా ఏముందైతే ఎప్పుడు పోతాను చూస్తాను ఎప్పుడు గుమ్మంతో కాలు చాపుకొని కూర్చుంటాం మీ గుమ్మం దగ్గర కూర్చుంటే నీకేంటి చెప్పాలి కాదు ఇంటి కళ్ళు వస్తే నేనే వస్తాను కూడా అని వాడు అనుకుంటాడు మన ఇంటి కాక కుక్క అని మన కుక్క బతుకు వచ్చింది నాకు మీ ముగ్గురికి కథ జరిగిపోతుంది నా బతుకు అంతే మరి సర్లే మా అమ్మ మా ఇంటి సర్లే మీ అమ్మ ఉంది కదా మీ అమ్మ ఉంది కదా మీ అమ్మ పప్ప చేసింది అనుకో మా అమ్మ పప్ప చేసేది చాలు ఏం మీ అమ్మకి చిన్నదా స్టేజ్ అటే డౌన్ ఉంది వెళ్ళిపోతాడు తనకి పప్పకి సంబంధం ఏంటి పేనం పెద్దదైతే పప్పలాగా వస్తుంది లేదు లేదు మా అమ్మది పెద్దదే మీ అమ్మది పెద్దదే పేనం అమ్మ మీ అమ్మ ఉంది అనుకో మీ అమ్మ పప్పు చేసింది అనుకో అది పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారు పనుల్లో పెడుతుందా మళ్ళీ రెండో పప్పు చేసింది అనుకో అది ఎక్కడ పెడతారు దాని ముందు కింద రేట్ ఉంది ఇది కదా అయితే ఇంకోటి ఉంది